ఫస్ట్ ఇది పవర్ బటన్. ఇట్లలో ఉండే మొత్తం కూడా టచ్ బటన్స్ అనేవి ఏమీ లేవు. గట్టిగా ఏది నొక్కొద్దు. మన సెల్ ఎటైతే టచ్ చేస్తామో సేమ్ అంతే టచ్ చేయండి. పవర్ ఆన్ చేయాలంటే జస్ట్ దీన్ని టచ్ చేస్తే ఆన్ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఆపాలి అనుకోండి, ఇంతే 3 సెకండ్స్ హోల్డ్ చేసి టచ్ చేసి ఆఫ్ అయిపోతుంది. అది జస్ట్ పవర్ ఆన్ అండ్ ఆఫ్ కోసం. పవర్ ఆన్ అయిన తర్వాత ఈ సైడ్ ప్రోగ్రామ్స్, అంటే మీరు వేసే బట్టలను బట్టి వీటిలో మీకు ఏ ప్రోగ్రామ్ ఏది కావాలో ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ సైడ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఫింగర్స్ అనిపించారు కింద. ఇది టచ్ చేస్తామంటే వీటిలో లైట్ మారుతూ ఉంటుంది. వీటిలో మీకు ఏ ప్రోగ్రామ్ అయితే కావాలో దానికి ఎదురుగా లైట్ పెట్టుకోవాలి. ఇది ఓకేనా? లేదు ఒకవేళ ఈ సైడ్ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకోండి, ఇక్కడ ఫింగర్స్ అనిపించారు. ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది స్టార్ట్. ఇది టచ్ చేస్తే మిషన్ స్టార్ట్ రన్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చరికి మిక్స్డ్ డైలీ, అంటే మీరు రెగ్యులర్గా డైలీ వాడుకునే ప్రోగ్రామ్ ఇది. ఇందులో అన్ని రకాల బట్టలు వేసుకోవచ్చు. మిషన్ కెపాసిటీ వచ్చరికి 7 kg కాబట్టి మ్యాక్సిమం 7 జతల లోపల వేసుకోండి. ఓకేనా? ఒక జీన్స్ ప్యాంట్ అసమెంట్ ఏమంటే 6 జతలు వేసుకోండి, మంచిది. రెండోది వచ్చరికి కాటన్, అంటే ఓన్లీ కాటన్ బట్టికి సపరేట్గా ఎక్కువగా ఉంటుంది యూజ్ చేసుకోండి. అందులో కూడా 7 జతల వరకు వేసుకోవచ్చు. మూడోది సింథటిక్, అంటే లేడీస్కి సిల్క్ శారీస్ ఉంటాయి కదా, అవి సపరేట్గా ఎక్కువగా ఉంటుంది యూజ్ చేసుకోవచ్చు. అందులో మినిమం 4 లేదా 5 చీరల వరకు వేసుకోవచ్చు. తర్వాత బేబీ వేరు, అంటే చిన్నపిల్లల బట్టలు 1 year లేదా 2 years పిల్లగాలి సపరేట్గా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే హాట్ వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. మిగతా వాటికి హాట్ వాటర్ తక్కువగా తీసుకుంటుంది, ఆ ప్రోగ్రామ్కి ఎక్కువగా తీసుకుంటుంది. ఓకే. లాస్ట్ వచ్చేసి రీఫ్రెష్. అంటే ఏంటంటే మనం కొత్త బట్టలు ఏం చేస్తాం అంటే కబోర్డ్లో పెడతా ఉంటాం. ఎక్కువ రోజులు అందులో ఉంటే లైట్గా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అసమంటే ఏమంటే ఆ రీఫ్రెష్లో యూజ్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే జస్ట్ ఆ స్మెల్ని తీసేసి మనం వెంటనే బయటకి తీసుకున్న తర్వాత ఐరన్ చేసుకుని బట్టలు వేసుకుని వెళ్ళిపోవచ్చు. అలా వచ్చేస్తాయి. దీనికి ఏంటంటే స్టీమ్ యాడ్ అయి ఉంటుంది బై డిఫాల్ట్గా. మిగతా వాటి స్టీమ్ యాడ్ అవ్వదు, మనం కావాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి ఒక్కదానికి స్టీమ్ యాడ్ ఉంటుంది. ఇందులో కూడా బట్టలు ఎక్కువ వేయకూడదు, 1 లేదా 2 జతలు మాత్రమే వేసుకోవాలి రీఫ్రెష్లో. ఈ సైడ్ ఫస్ట్ వచ్చరికి మై ఐఎఫ్బి. మీకు చెప్పే కదా ఇంట్లో వైఫై కనుకుంటే మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు అని. దానికి సంబంధించిన యాప్ ఇది మై ఐఎఫ్బి అని. ఆ యాప్లో ఏంటంటే ఇక్కడ పడే ప్రోగ్రామ్స్ అన్నీ అదపడతాయి. ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి మొబైల్లోనే. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ ఉంటాయి మొబైల్లో, ఇక్కడ కూడా కాకుండా అవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు లైట్ ఇక్కడ వస్తూ ఉంటుంది మై ఐఎఫ్బి దగ్గర. తర్వాత వచ్చరికి ఎక్స్ప్రెస్ 15, అంటే స్పీడ్గా అయిపోతుంది. జస్ట్ 15 నిమిషాల్లో ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కానీ అందులో ఏంటంటే మురికి ఎక్కువగా పోదు, మురికి తక్కువగా ఉండి బట్టలు తక్కువగా ఉండి ఇది యూజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇందులో కూడా బట్టలు ఎక్కువ వేయకూడదు, ఒక 2 లేదా 3 జతలు వేసుకోవాలి. తర్వాత బల్కీ, అంటే బెడ్షీట్స్ ప్లస్ దుప్పట్లు. బెడ్షీట్స్ ఫస్ట్ అయితే 2 వేసుకోండి, బాగా పలసగా ఉంటాయి అనుకుంటే 3 వేసుకోండి, బరువు అయితే 1 వేసుకోండి. అంటే తడిసినంత వెయిట్ వస్తూ ఉంటాయి. అవి హెవీగా ఉన్నాయంటే లోడ్ ఎక్కువ అయితే మనకి డ్రమ్ అనేది అటు ఇటు కొట్టేసుకుంటూ ఉంటుంది. లిమిట్లో వేసుకోండి సరే. తర్వాత క్రాడిల్ వాష్, అంటే లేడీస్కి వర్క్ శారీస్ ఉంటాయి కదా, వర్క్ శారీస్ కానీ పట్టు చీరలు కానీ కాస్ట్లీ బట్టలు ఇవి ఉండా కానీ ఈ క్రాడిల్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమవుతుంది అంటే ఓన్లీ ఉతికిది జాడిచ్చింది పిండటం అనేది ఉండదు. అంటే డ్రై అయితే ఏమైందంటే లోపల డ్రమ్ తిరిగే స్పీడ్కి పోసలని పడుకోవడం, దీనికి ఒకదాన్ని బయట తీసి పిండుకోవాలి. ఓకేనా? ఇందులో కూడా బట్టలు ఎక్కువ వేయకూడదు, ఒక 2 జతలు మాత్రమే వేసుకోవాలి. లాస్ట్ వచ్చరికి స్పిన్ డ్రై, అంటే ఇన్ కేసు ఒకవేళ బయట తడిసిన బట్టలు ఏమైనా ఉంటే ఓన్లీ డ్రై చేసుకోవాలి అని అనుకుంటే ఇది చేసుకోవచ్చు. ఓకేనా? అట్నే దీని కింద టప్ క్లీన్ చిన్న అక్షరాలతో ఇచ్చారు. అంటే ఈ లోపల స్టీల్ డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ అనేది మినిమం 30 నుంచి 35 సార్లు మిషన్ వాడితే ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దానికి క్లీనింగ్ పౌడర్లు ఉంటాయి. ఒక బయట కట్ చేసి డ్రమ్ లోపల వేసేయాలి. డ్రమ్ లోపల వేసిన టప్ క్లీన్ ఉంది కదా, లైట్ ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ పెట్టిన తర్వాత ఈ టెంపరేచర్ బటన్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు డిస్ప్లే మీద టప్ క్లీన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మరి టెంపరేచర్ తగ్గించాలి. ఇదే బటన్ టచ్ చేస్తా ఉంటే చేంజ్ అవుతూ ఉంటుంది టెంపరేచర్ అనేది. దానికి కోల్డ్ పెట్టి స్టార్ట్ చేయాలి. ఓకేనా? కోల్డ్ పెట్టి స్టార్ట్ చేయాలి దానికి ఒక్కదానికి. మిగతా వాడికి బట్టి డిఫాల్ట్ బట్టలకి ఎంతకాలం తీసుకుంటూ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా వస్తుంది, కావాలంటే మార్చుకోవచ్చు. నెక్స్ట్ కింద వచ్చారు టెంపరేచర్ బటన్, అంటే వేడి నీళ్ళకి సంబంధించింది. వేడి నీళ్ళు మీకు చెప్పే కదా, మీరు ఏ ప్రోగ్రామ్ పెట్టుకున్నా కానీ ఆటోమేటిక్గా దానికి సంబంధించి తీసుకుంది. అంటే ఒకదాని 30 degrees, ఒకదాని 40, ఒకదాని 60 అలా వస్తుంది. అలాగే ఉంచుకుంటే అంటే ఉంచుకోండి. లేదు ఒకరు తగ్గించుకోవాలి పెంచుకోవాలంటే ఇది టచ్ చేస్తా ఉంటే చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ డిస్ప్లే మీద. 30, 40, 60 అలా వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ప్రోగ్రామ్ లిమిట్ ఉంటుంది, దాని లిమిట్ గురించి మరి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? తర్వాత స్పిన్, అంటే లోపల డ్రమ్ తిరిగే స్పీడ్కి సంబంధించింది. ఆ స్పీడ్ కూడా బై డిఫాల్ట్గా యాడ్ అయ్యే ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసిన పని లేదు. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క లిమిట్లో స్పీడ్ ఉంటుంది డ్రమ్ తిరిగేది. తర్వాత స్టీమ్ అంటే ఆవిరి.
స్టీమ్ పెట్టుకుంటే ఏమైందంటే లాస్ట్లో బట్టలు అనేవి పిండి వేసిన తర్వాత ముడతలు కూడా ఉంటాయి. ఆ ముడత కొద్దిగా ఫ్రీ అయిపోతాయి స్టీమ్ సెలెక్ట్ చేసుకుంటే. కావాలంటే సెలెక్ట్ చేసుకుంటే, లేకపోతే అవసరం లేదు. ఫస్ట్ పవర్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఏ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకేస్ ఇట్లా ఏదైనా కావాలంటే మార్చుకుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో స్టార్ట్ చేసిన తర్వాత మిగతా ప్రోగ్రామ్ మార్చుకోవడానికి ఉండదు, ఏది కూడా చేంజ్ అవుతుంది. స్టార్టింగ్లోనే మొత్తం ప్రోగ్రామ్ అయిపోతే మళ్ళీ వేరే కావాలంటే మార్చుకోవచ్చు. ఓకేనా? లాస్ట్లో ఎండని వస్తే ఎండ నుంచి డోర్ ఓపెన్ చేసి పట్ల తీసుకోండి. అయిపోయిన తర్వాత ఇంకా అదే స్టాప్ అయిపోద్దా? ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎండని పడింది, డోర్ ఓపెన్ చేసి పట్ల తీసుకోండి. ఇందులో ఇది టప్ క్లీన్ చెప్పావు కదా, అది మనం డైలీ వేసినప్పుడల్లా చేయాలా? మినిమం 30 నుంచి 35 సార్లు మిషన్ వాడితే ఒకసారి. 32. ఇందులో లిక్విడ్ వేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో మిడిల్లో కంఫర్ట్, రెండు ఒకేసారి వేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫ్రీ వాష్ అంటారు. ఇది ఇందులో ఏమి వేయద్దు. ఫ్రీ వాష్ అంటే ఏంటంటే స్టార్టింగ్ లిక్విడ్ తీసుకోకుండా ఓన్లీ వాటర్ తోటి ఒక 2 మినిట్స్ బట్టలు తడుస్తాయి. దానికోసం ఇది లిక్విడ్ కంఫర్ట్. అట్నే వాష్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ లైట్గా వాటర్ చెమ్మడుతుంది ఇక్కడ ప్లస్ ఇక్కడ. ఏ రోజుకి ఆ రోజు నీట్గా గుడ్డపెట్టి తెచ్చుకుని క్లాత్ పెట్టేసి బట్టలు తీసుకున్న తర్వాత అట్నే ఒక 10 నిమిషాలు డోర్ ఓపెన్ అవుతుంది. అంటే స్మెల్ ఏమంటే పోతుంది. ఇప్పుడు అక్కడ వాటర్ ఉంటే ప్రాబ్లం అక్కడ ఉంటే పాచ్ లాగా పేరుపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. డ్రమ్ కూడా పాడవుతుంది. డ్రమ్ అని కాదండి, డ్రమ్కి అనేది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే పాడైపోతుంది. ఇక్కడ వాటర్ స్టోర్ అయితే పాచ్ లాగా పేరుపోయి బట్టలకు రివర్స్ అవుతా ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఈ వైట్ క్యాప్ ఒకటి ఉంది కదా, అంటే ఇన్ కేసు ఎప్పుడంటే మధ్యలో ఇప్పుడు కరెంట్ పోయింది కదా, ఇట్లా మధ్యలో కరెంట్ పోయింది అనుకోండి, నార్మల్గా కరెంట్ వచ్చి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డోర్ ఓపెన్ అవ్వదు. లేదా తీసుకుంటాను కరెంట్ పోయింది, మీరు రిటర్న్ అర్జెంట్గా బయటకు వెళ్ళాలి, బట్టలు తీసుకోవాలనుకోండి, అసమంటప్పుడు ఇది కిందికి ఇట్లా లాగి వదిలేసి డోర్ లాగితే వస్తుంది. అంటే ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైంలో కావాలంటే యూజ్ చేసుకుంటే, లేకపోతే అవసరం లేదు. కిందికి లాగి ఇది కిందికి ఇట్లా లాగి వదిలేసి డోర్ లాగితే వస్తుంది. లాగి వదిలేసేయాలి అంతే. అట్నే ఇదిగోండి కింద బ్లాక్ క్యాప్ అవుతుంది కదా, ఇది ఇలా తిప్పుతా ఉంటే వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బట్టలలో ఉండే వేస్టేజ్ అంటే ఇక్కడికి వస్తూ ఉంటాయి. అంటే మనం సొక్క జబ్బులు చెల్లవ నచ్చిపో కానీ షర్ట్ బటన్స్ కానీ పిన్నిస్లు కానీ ఇవి ఉంటే ఇక్కడికి వచ్చి ఆగుతాయి. ఇది మినిమం 10 డేస్కి ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా? తీసుకున్నప్పుడు శుభ్రం క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసేయండి. పెట్టేటప్పుడు మీకు చేతితోటి ఎంతవరకు అయితే టైట్ అవుతుందో అంతవరకు ఫుల్ టైట్ వేసేయండి. లూజ్ ఉంటే మళ్ళీ అక్కడ నుంచి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది.